ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బిట్ అనేది గత పేపర్లోనే గత వీడియోలోనే కవర్ చేసామండి. ఇది 12th షిఫ్ట్ 1 లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ అన్నమాట. 12th షిఫ్ట్ 1 లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్. అయితే 1,01,101 1,01,101ని సంఖ్యా రూపంలోకి మార్చమన్నారు. 1 కోటికి ఎన్ని అంకెలు 1 కోటిలో 8 అంకెలు ఉంటాయి. అందులో 7 zeros 1 నెంబరు. నెక్స్ట్ 1,00,000కి 5 zeros 1 నెంబర్ ఉంటుంది. 1 ఉంటుంది, 5 zeros ఉంటాయి. నెక్స్ట్ 101 101. దీన్ని టోటల్ చేసుకుంటే మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు పట్టు చీరను 8,500 రూపాయలకి అమ్మడం వలన 1,500 రూపాయలు లాభం వచ్చింది. నూలు చీరను 1,000 రూపాయలకి అమ్మడం వల్ల 200 నష్టం వస్తుందంట. అయితే ఒక వారంలో ఆయన 100 పట్టు చీరను 120 నూలు చీరను అమ్మాడంట. అయితే మొత్తం మీద అతనికి లాభమో నష్టమో ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ శాతం అడగలేదు, ఎంత అనేది మాత్రమే అడిగారు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయనకి పట్టు చీరను అమ్మడం ద్వారా వస్తుంది కదా లాభం, ఆ లాభం వస్తుంది కదా, అది మనం ఫస్ట్ కట్టాలన్నమాట. అంటే పట్టు చీరను అమ్మడం వల్ల ఆయనకి 10,000 లాభం వస్తుందండి. 1,500 లాభం కదా వచ్చింది. 8,500కి అమ్మడం ద్వారా 15,000 లాభం వచ్చింది. అయితే ఇక్కడ 100 పట్టు చీరలు అమ్మేటప్పుడు ఎంత లాభం వచ్చినట్లు? 100 × 1,500. అప్పుడు టోటల్ గా 1,50,000 లాభం అనేది వచ్చింది పట్టు చీరలు అమ్మడం వల్ల. మరి 120 నూలు చీరలు అమ్మడం వల్ల ఒక్కొక్క నూలు చీరకి 200 నష్టం కదా. సో 120 నూలు చీరలు అంటే 200 చొప్పున అమ్మడం వల్ల ఆయనకి నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది? 24,000 నష్టం అనేటటువంటిది వచ్చిందన్నమాట. అంటే 200 చొప్పున ఒక్కొక్క చీరకి నష్టం కాబట్టి 120 చీరలకి నష్టం ఎంత అంటే 24,000. మరి ఒక్కొక్క చీరకి 1,500 లాభం కాబట్టి 100 చీరలకి ఎంత అంటే 1,50,000 లాభం, ఇది నష్టం. టోటల్ గా ఆయనకి ఎంత బ్యాలెన్స్ అనేటటువంటిది మిగులుతుంది అంటే 1,26,000 అనేటటువంటిది బ్యాలెన్స్ మిగులుతుంది అనమాట. 1,20,000 లాభమే మిగులుతుంది. లాభం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇలా ఇచ్చేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? మనకి సింపుల్ గా కసాక్ కట్టుకొని చేసేయడం చాలా సింపుల్ అండి. ఇక్కడ కసాగా కట్టేటప్పుడు ఏమొస్తుందంటే 60 అనేది వస్తుంది. అన్నింటి కారణాంకం 60. సో 30 + 10 + 5 + 3 + 2. అప్పుడు టోటల్ గా పైన ఎంత వచ్చింది అంటే 50. 50/60 అంటే మనకి 5/6 అనేటటువంటిది రైట్ ఆన్సర్. దీన్ని ఇంకొకలా కూడా చేయవచ్చు. ఏంటి అంటే ఫస్ట్ దాన్ని 1 - 1/2 అప్పుడు ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 1/2 - 1/3 అని రాయొచ్చు. నెక్స్ట్ దాన్ని 1/3 - 1/4 అని రాయొచ్చు. నెక్స్ట్ దాన్ని 1/4 - 1/5 అని రాయొచ్చు. నెక్స్ట్ దాన్ని మధ్యలో ప్లస్లు ఉన్నాయి. ప్లస్ 1/5 - 1/6 అని రాయొచ్చు. ఇట్లా రాయవచ్చు అన్నమాట. ఇలా ఒక శ్రేణి రూపంలో ఉంది. అప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ అట్లా రావడం వల్ల ఒక్కొక్కటి కట్ అయిపోతుంటాయి. కట్ అయిపోయి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూనే మిగులుతాయి. 1 - 1/6 అనేది మిగులుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 5/6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ -5/9 యొక్క సంకలన మరియు గుణకార విలోమాల మొత్తం ఎంత? మరి ఒక ఏ యొక్క సంకలన విలోమం A/B యొక్క సంకలన విలోమం ఏమవుతుంది అంటే B/A. మరి A/B యొక్క గుణకార విలోమం ఏమవుతుంది అంటే -A/B అవుతుంది. ఇది సంకలన విలోమం ఫస్ట్ది. రెండవది గుణకార విలోమం. ఈ పరంగా ఈ సమ్మని రెండింటి మొత్తం అన్నారు కదా, ఈ రెండింటి సంకలన గుణకార విలోమాల మొత్తం ఎంత అని అడిగారు. మరి ఇది A/B రూపంలో ఉంది, కానీ ఒక మైనస్ అనేది ఆల్రెడీ ఉంది. అయితే ఇప్పుడు ఈ రూపంలోనికి వేసి మనం ప్లస్ చేయాలి. ఈ రూపంలో వేయాలి. ఎలా? B/A అనేది ఇది సంకలన విలోమం ప్లస్
ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది చూడండి. మైనస్ ఆఫ్ ఏ బై బి, మైనస్ ఆఫ్ ఏ బై బి, ఇది గుణకార విలోమం. ఈ రూపంలో మనం ఈ సమ్ని వేయాలి. సమ్ని వేసేటప్పుడు ఏమవుతుందంటే 5/9, 5/9 మైనస్ 5/9, ఆల్రెడీ మైనస్ ఉంది అక్కడ, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ 5/9, సారీ b/a అన్నాం కదా, b/a అనేది మనకి రివర్స్ లో వస్తుంది, 9/5 అనేది వస్తుంది. b/a కాబట్టి 9/5 ఇట్లా వచ్చింది. అప్పుడు ఇది మైనస్ 9/5, ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ 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 ప్లస్ గా మారిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ సింబల్స్ అన్ని కూడా మనకి ప్లస్ గా మారిపోతాయి. ఇక్కడ సింబల్స్ అన్ని కూడా మరి మైనస్ అనేది ఉండదు, ప్లస్ గా మారిపోతుంది. అంటే మైనస్ 9/5 ప్లస్ 5/9, మైనస్ 9/5 ప్లస్ 5/9 అనేటటువంటిది మనకి ఇక్కడ వచ్చింది. అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే 25 మైనస్ 81/45, అప్పుడు 45, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 56/46, మైనస్ 56/45 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అతి చిన్న సంఖ్య 8గా గల పైథాగరన్ పైథాగరియన్ త్రికము ఏది? అతి చిన్న సంఖ్య 8 అయి ఉండాలి, పైథాగరియన్ త్రికం అయి ఉండాలి. అది ఏదంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. 8 అంటే పైథాగరన్ త్రికం ఏంటంటే పెద్ద సంఖ్య స్క్వేర్ అనేటటువంటి మిగిలిన రెండు సంఖ్యల మొత్తానికి సమానం అయి ఉండాలి, అంటే స్క్వేర్ల మొత్తానికి సమానం అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 64 + 225 ఈక్వల్స్ టు 289. సో సరిపోయింది కదా. సో ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలను గెలుచుకుందంట. అయితే పెరుగుదల శాతం ఎంత? పెరుగుదల శాతం అంటే ఏంటి? డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ బై ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి గేమ్స్ ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 50%, 2 × 50, 50% అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏబీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే అంటే దాన్ని ఎలా రాసుకుంటాం? 1/AB = 1/12 అనేది రాస్తాం. అయితే ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే 1/A అనేటటువంటి 1/20కి సమానం. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు? అయితే 1/B వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అయితే మనకు ఒక సూత్రం తెలుసు, 1/A + 1/B = 1/AB అని. మరి మనకి ఇక్కడ 1/B తెలుసా? తెలియదు. కానీ ఇటు ఉన్నటువంటి దాన్ని అటు పంపిద్దాం. అటు పంపిస్తే ఏమవుతుంది? 1/B = 1/AB - 1/A, ఇది మనకి అవుతుంది. అయితే 1/AB - 1/A, ఇక్కడ 1/A AB తెలుసు, 1/A తెలుసు. ఇప్పుడు చేద్దాం. 1/B కావాలంటే ఏమొస్తుంది? 1/AB - 1/A. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం 1/AB అంటే 1/12 లో నుంచి 1/20 అనేది తీసివేసిస్తే మనకి 1/B అనేది వస్తుంది. 1/B అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే 60 3 - 5, 5 - 3 లేదా 5 - 3 అంటే 2/60 కదా. 2/60 అంటే 1/30, 1/30 అనేది B వాల్యూ. 1/30 అనేది 1/Bకి సమానమైనప్పుడు B వాల్యూ ఎంత అవుతుందంటే 30 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5,000 రూపాయలకు 12% రేటున 2 సంవత్సరాలకు సామాన్య వడ్డీకి అప్పు తీసుకొనిన 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీ ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, మనకు కావాల్సింది ఎస్ఐ కదా కావాలి. అంటే PTR/100. ఎస్ఐ సూత్రం ఏంటంటే PTR/100. ఇక్కడ P అంటే ఇచ్చారు, ఏమిచ్చారు? 5,000 అని. T ఇచ్చారు, T ఎంత? కాలం. R ఇచ్చారు 12 పోస్టేజ్ బై 100. zeros కట్ అవుతాయి. అప్పుడు 50 × 2 × 50 × 2 100, 100 × 12 1200. 1200 అనేటటువంటిది
రైట్ ఆన్సర్ అన్నమాట. 1200 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక స్కూటరు 80 కిలోమీటర్లు ప్రయాణించడం కొరకు 2 లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది. అయితే 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత పెట్రోల్ అవసరం? చూడండి. కానీ ఇక్కడ ఏమడిగారు? మిల్లీ లీటర్లలో అడిగారు. 2 లీటర్ల పెట్రోల్ అనేటటువంటిది 80 కిలోమీటర్లు వస్తుంది. అయితే 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత? 2 లీటర్లు అన్నారు కదా, 2 లీటర్లని 2 లీటర్లు అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1 లీటరు 40. అంటే 1 లీటరు 40 అంటే అర్థం ఏంటంటే 1 కిలోమీటర్కి 1/40 లీటర్లు ఖర్చు అవుతుంది అని అర్థం. 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందంటే 1/40 లీటర్లు. అక్కడ లీటరు అంటే ఎన్ని మిల్లీ లీటర్లుగా మార్చొచ్చు? 1000 మిల్లీ లీటర్లుగా మార్చొచ్చు, ఎంఎల్ గా మార్చొచ్చు. బై 40. ఈ 0కి 0 కట్ అవుతుంది. 4 1 జా 4 25. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 25 ఎంఎల్ అనేటటువంటిది వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, పటచిత్రంలోని దోషం ఏమిటి? పటచిత్రంలో దోషం ఏంటి? ఎక్కువ చిత్రాలు గీయాల్సి ఉంటుంది, స్పష్టంగా ఉండకపోవచ్చు, చిత్రంలో భాగానికి సరైన విలువను ఊహించడం కూడా కష్టం. ఇవన్నీ కూడా దోషాలు అవుతాయి. నెక్స్ట్ వన్, 10 మంది విద్యార్థుల యొక్క ఎత్తులను సెంటీమీటర్లలో కొలిచారు మరియు ఫలితాలను ఈ క్రింది విధంగా ఉన్నాయంట. అయితే ఎంతమంది విద్యార్థుల సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నారు? ఇక్కడ మనకి వీటన్నింటి యొక్క ఫస్ట్ సగటు కట్టాలి కదా, సగటు కడితేనే సగటు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. వీటన్నింటికి సగటు కట్టాలంటే ఈ మొత్తం అన్నింటినీ కలపాలి, బై ఇవి ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సంఖ్యలు వేయాలి. ఈ మొత్తాన్ని కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఈ మొత్తాన్ని కలిపినప్పుడు 1390 అనేటటువంటిది వస్తుంది. 1390 అనేది వస్తుంది. ఇవన్నీ మొత్తం టోటల్గా పరిశీలన అంశాలన్నీ 10. అంటే మనకి 0కు 0 కొట్టయితే 139 అనేది సగటు. మరి సగటు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు? 140 కూడా ఎక్కువే, 155 కూడా ఎక్కువే, 147 కూడా ఎక్కువే, 152 కూడా ఎక్కువే. ఇంకంతే కదా. 139 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 4 మెంబర్స్. సో ఎత్తి కలిగి ఉన్నవారు ఎంతమంది అంటే 4 మెంబర్స్ అన్నమాట. 4 మెంబర్స్. నెక్స్ట్ వన్, ఏ బి కు చెల్లెలు. ఏ అనేటటువంటిది బికి చెల్లెలు. మరి బి కంటే ఏ అనేది 3 సంవత్సరాలు చిన్నది. ఏ అనేటటువంటిది బి కంటే 3 సంవత్సరాలు చిన్నది. అయితే బి యొక్క ప్రస్తుత వయసు పి సంవత్సరాలు. ఈ బి యొక్క ప్రస్తుత వయసు పి సంవత్సరాలు. పి సంవత్సరాలు అంటే బి దగ్గర పి వేసేయడమే. సో అనుకుంటే బి వయసు పరంగా ఏ ప్రస్తుత వయసు ఎంత? ఏ యొక్క ప్రస్తుత వయసు అనేది ఎంత అయినట్టు? ఏ ప్రస్తుత వయసు p-3 అయినట్టు. అంతే ఆన్సర్, p-3. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది పెద్దది? క్రింది వానిలో ఏది పెద్దది? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 0.1 ఇంటూ 1024 అనేది దీన్ని ఇలా రాస్తామని. 2 to the power of 10 అనేది 1024కి సమానం. 1024 అంటే ఇక్కడ ఒక డాట్ కదా ఉంది. మరి ఇది ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. మరి దీన్ని 1 గుణించినప్పుడు ఏమవుతుందంటే 0.24. అలాగే పాయింట్ ఒక స్థానం తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. మరి ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే 10 స్క్వేర్ అంటే 100 గుణించాలి. 100 గుణించినప్పుడు ఇక్కడ 10 స్క్వేర్ కి బదులుగా 100 ఊహించుకోండి. 100 ఊహించుకుంటే ఏమవుతుంది? ఇది 2 స్థానాలకి ముందుగా వస్తుంది కాబట్టి 102.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 100 స్క్వేర్ అంటే 4 సున్నాలు ఊహించుకోండి. 4 సున్నాలు ఇక్కడ 3 స్థానాలకి కట్ అయితే ఇంకొక 0 అనేది మిగులుతుంది. సో 450. ఇంకా ఇక్కడ 10 క్యూబ్ అంటే 1000 ఇక్కడ ఊహించుకుంటే ఈ 1000కి ఇక్కడ 3 డాట్స్ కి 3 స్థానాల తర్వాత పాయింట్ ఉన్నందుకు కట్ అవుతుంది కాబట్టి సో 1062 అనేది వస్తుంది. సో వీటన్నింటిలో పెద్ద సంఖ్య ఏదంటే 1062 అనేది పెద్ద సంఖ్య. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చారు, మరి ఏబి వాల్యూ ఇచ్చారు. అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగారు. మీకు సూత్రం తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సూత్రం ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి అని హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3ab స్క్వేర్ మైనస్ 2
ఇంటూ ఏబి అంటే 15. ఏబి అంటే 15. ఇక్కడ ఏబి అంటే 15 కదా, ఏబి అంటే 15 వేద్దాం. 15 ఇంటూ 15, ఇక్కడ 15 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 15. 15 స్క్వేర్ అంటే ఎంత? 15 స్క్వేర్ పక్కన పెడదాం, సారీ ఇక్కడ ఇట్లా రాస్తుంది అనమాట ఈ బ్రాకెట్. 15 ఇంటూ 3 చేస్తాం ఫస్ట్, 45 హోల్ స్క్వేర్ అవుతుంది. 45 హోల్ స్క్వేర్ మైనస్ 30. 45 హోల్ స్క్వేర్ అంటే 2025 అండి. 2025 మైనస్ 30, టోటల్ గా 1995 అనేది రైట్ ఆన్సర్. 1995. నెక్స్ట్ ఈ సమ్ అనేటటువంటిది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, తన పొలంలో ఉదయం 3:45 సాయంత్రం 3:55 పనిచేశాడు. అయితే మొత్తం ఎంతకాలం పనిచేశాడండి? వెరీ సింపుల్ కదా, 3:45, 3:55. అయితే టోటల్ గా ఇది ఎన్ని నిమిషాలు అవుతుంది? 100 నిమిషాలు అవుతుంది. ఇది 100 నిమిషాలు, ఇవి నిమిషాలు ఈ రెండు కూడా. మరి 100 నిమిషాలు, 6 గంటల 100 నిమిషాలు. 6 గంటల 100 నిమిషాలు అంటే ఈ 100 నిమిషాలని మనం ఎలా మార్చవచ్చు? ఒక గంట ప్లస్ 40 నిమిషాలుగా మార్చవచ్చు. ఈ గంట అనేది ఇట్లో కలిస్తే 7 గంటల 40 నిమిషాలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బాలుడు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి వృత్తాకార డిస్క్ ను 2 సమాన భాగాలు చేశాడు. మరి ఒక్కొక్క అర్ధాకారంగా ఉన్నటువంటి డిస్క్ చుట్టుకొలత ఎంత? చూడండి, ఒక వృత్తాకారంగా ఉన్నటువంటి డిస్క్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. ఆ డిస్క్ ను 2 భాగాలు చేశాడు. ఇదొక భాగంగా చేశాడు, ఇదొక భాగంగాను, మరి ఇదొక భాగంగాను చేశాడు. అయితే ఒక భాగం ఏమవుతుంది? అర్ధవృత్తమే కదా, అర్ధవృత్తాకారంగానే కదా ఉంది. ఈ అర్ధవృత్తాకారంగా ఉన్నటువంటి దాన్ని చుట్టుకొలత అడిగారు. మరి అర్ధవృత్తం చుట్టుకొలతకి సూత్రం ఏంటి మనకు తెలుసు కదా, πr ప్లస్ 2r. ఇది 2r అండి, ఇది 2r, ఇది πr. సో πr ప్లస్ 2r కలిపితే మనకు అర్ధవృత్తం చుట్టుకొలత 22/7. r తెలుసు కదా, 7 సెంటీమీటర్లు. అలాగే 2r అంటే 14. మరి 7 కి కట్ అవుతుంది. మరి 2r ఇక్కడ 22 ప్లస్ 14 ఎంత అవుతుంది? 36 సెంటీమీటర్లు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనాకారంలో గల ఒక గది లోపలి కొలతలు ఉన్నాయి. అయితే సున్నం వేయడానికి 1 చదరపు మీటర్లకి 5 రూపాయలు ఖర్చు అయితే ఆ గది 4 గోడలకి ప్లస్ పైకప్పుకి, 4 గోడలతో పాటు పైకప్పుకి కూడా సున్నం వేయాలంట. ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ 4 గోడలకి పైకప్పు యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఫస్ట్ 4 గోడల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2h ఇంటూ l ప్లస్ బి. 2h ఇంటూ l ప్లస్ బి. ఇక్కడ హెచ్ ఇచ్చారు కదా, 2h అంటే ఎంత? 8. ఇక్కడ l ప్లస్ బి, l ప్లస్ 20 2 కలపాలి అంటే ఎంత? 20. అంటే టోటల్ గా మనకి 140 అనేది వచ్చింది. ఏంటిది 140? ప్రక్కతల వైశాల్యం. సారీ 160 కదా, 160 అనేటటువంటిది వచ్చింది. ఇది ఏంటిది? ప్రక్కతల వైశాల్యం. మరి మనకి పైకప్పు కూడా అన్నారు కదా, పైకప్పు వైశాల్యం ఏమవుతుంది? ఇది దీర్ఘ ఘనాకారంలో ఉంది కాబట్టి పైకప్పు వైశాల్యం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారం యొక్క గది వైశాల్యానికి సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. 12 96. సో 96 అనేటటువంటిది వస్తుంది. 96. సో ఇది మొత్తంగా కావలసినటువంటి ప్లేస్ యొక్క వైశాల్యం. అంటే ఎంత అవుతుందంటే టోటల్ గా 256. మరి 256 వైశాల్యం అయితే ఓకే, కానీ ఎంత ఖర్చు అవుతుందని అడిగారు కదా, సో ఇంటూ 5 వేయాలి. అంటే 5 రూపాయల చొప్పున, 5 రూపాయల చొప్పున ఖర్చు చేస్తే మనకి 1280 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 1280 రూపీస్. నెక్స్ట్ వన్, 2 గోళముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చారు. అయితే వాటి ఉపరితల వైశాల్యం నిష్పత్తి ఎంత? మనకు ఉపరితల వైశాల్యం నిష్పత్తి కావాలంటే ఏం కావాలి? R వాల్యూ కావాలి. ఇక్కడ R వాల్యూ, ఉపరితల వైశాల్యాల నిష్పత్తి కావాలంటే R వాల్యూ కావాలి. కానీ R వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఘనపరిమాణాల నిష్పత్తి అనేది ఇక్కడ మనం వేస్తే R ల నిష్పత్తి వస్తుంది కదా, దాన్ని బట్టి మనం కట్టొచ్చు. 2 గోళాల ఘనపరిమాణాల నిష్పత్తి అనేది, ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? V1/V2. V1/V2 నిష్పత్తి అనేది 4/3 పై, ఫస్ట్ దాన్ని R1 అనుకుందాం, R1 క్యూబ్ బై 4/3 పై R2 క్యూబ్ అనేటటువంటిది దేనికి సమానం? 64/27కి సమానం. అయితే ఇక్కడ 4/3 పై, ఇక్కడ 4/3 పై కట్ అయిపోయింది.
అప్పుడు ఏం మిగిలాయి? R1³ ఈ క్యూబ్ కి కట్ అయిపోతుంది. R1/R2 అనేటటువంటిది 64/27 కి సమానం. 64/27 అంటే 4/3 అని అర్థం. 4/3 అంటే R1 అనేది 4, R2 అనేటటువంటిది 3 అనేటటువంటి వచ్చాయి మనకి. ఇప్పుడు మనకి R1 అంటే 4, R2 అంటే 3 అనేటటువంటి వచ్చాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఘనపరిమాణాల నిష్పత్తిని బట్టి కట్టాం కదా. ఇప్పుడు ఉపరితల వైశాల్యాన్ని నిష్పత్తి కావాలి. ఉపరితల వైశాల్యాల నిష్పత్తికి సూత్రం ఏంటంటే 4πr² అనేది సూత్రం. కానీ మనకి ఇక్కడ నిష్పత్తి రెండింటి నిష్పత్తి అడిగారు కదా. 4πr1² అనేది నిష్పత్తి అవుతుంది. ఇప్పుడు R1² ఇక్కడ 4πకి కట్ అవుతుంది. కట్ అయితే R1 అంటే ఎంత వచ్చింది? R1²/R2² కదా. R1 అంటే 4² R2 అంటే 3² అంటే 4×4 16/9 అంటే 16:9 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువులతో ప్రతి బిందువును మిగిలిన మధ్య బిందువులకు కలిపినచో ఏర్పడే పటంలో త్రిభుజాల సంఖ్య. ఇక్కడ ఒక చతుర్భుజం ఉందండి. ఈ చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువులు, భుజాలకి మధ్య బిందువులు అంటే ఇదొకటి, 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 ఇదొకటి. ఈ మధ్య బిందువులతో ప్రతి బిందువును మిగిలిన బిందువులకు కలపాలి. ఇప్పుడు ఈ బిందువు తీసుకున్నా, ఈ బిందువుతో ఈ బిందువు కలిపాను, ఈ బిందువు కలిపాను, ఈ బిందువు కలిపాను. మళ్ళీ ఇంకోటి తీసుకున్నా, ఈ బిందువు కలిపాను, ఈ బిందువు కలిపాను, ఈ బిందువు కలిపాను. మళ్ళీ ఇంకోటి తీసుకున్నా, ఈ బిందువు కలపాలి, ఈ బిందువు కలిపాను, ఈ బిందువు కలిపాను. ఇలా 4 దాన్ని తీసుకొని కలిపేటప్పుడు ఏమవుతుందంటే ఇలా కలిపేటప్పుడు 1, 2, 3, 4 త్రిభుజాలు వచ్చాయి. మళ్ళీ ఇంకా చూసుకుంటే పెద్ద త్రిభుజాలు ఇలా పెద్ద త్రిభుజాలు కూడా ఇంకొక 4 వచ్చాయి. చూడండి ఇలా పెద్ద త్రిభుజాలు కూడా ఇంకొక 4 వచ్చాయి. అంటే చిన్న త్రిభుజాలు 4, పెద్ద త్రిభుజాలు 4, మొత్తంగా మనకి 8 త్రిభుజాలు అనేటటువంటివి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, గోడ గడియారంలో 7 గంటల సమయమైనప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య ఏర్పడే కోణాలు. చూడండి, గడియారం ఇట్లా ఉంది. గడియారంలో 7 గంటలైనప్పుడు నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య ఏర్పడే కోణాలు. చూడండి, ఒకవైపు నుండి చూసుకుంటే అంటే చూడండి, ఒకటికి 2 ఇలా మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 12 భాగాలు కదా. 12 భాగాలు. ఈ 12 భాగాల్లో ఒక్కొక్క భాగం అనేది 30 డిగ్రీలకి సమానం. ఎందుకంటే 360 డిగ్రీలని 12 చే డివిజన్ చేస్తే ఒక్కొక్క భాగం 30 డిగ్రీలకి సమానం. ఇవి 12 భాగాలు కదా. సో 12 భాగాలు అంటే అర్థం ఏంటంటే 12 భాగాలు. అయితే ఇటు మనకి 4 భాగాలు ఉంటాయి. ఇటు మనకి 6 12 భాగాలు కదా. ఇవి ఎన్ని భాగాలు? ఇవి 5 భాగాలు ఉంటాయి. ఇవి 7 భాగాలు ఉంటాయి. ఇవి 7 భాగాలు ఉంటాయి. ఇవి 5 భాగాలు ఉంటాయి. 5 భాగాలంటే ఎంత? 150 డిగ్రీలు. 7 భాగాలంటే ఎంత? 210 డిగ్రీలు. అంటే 150 డిగ్రీలు, 210 డిగ్రీలు. 150 డిగ్రీలు అనేటటువంటిది ఏ కోణానికి సమానం? 150 డిగ్రీలు అనేటటువంటిది అధిక కోణానికి సమానం. అంటే 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో ఉంది కాబట్టి అధిక కోణానికి సమానం. మరి 210 డిగ్రీలు అనేటటువంటిది దేనికి సమానం? లంబ కోణం కాదు కదా, పరావర్తన కోణానికి సమానం. పరావర్తన కోణం ఎంత ఉంటుంది? 180కి 360కి మధ్యలో ఉండేటటువంటి కోణాన్ని పరావర్తన కోణం అంటాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏబిసి త్రిభుజంలో ఏబి భుజం మరియు బి వైపుకు డి. చూడండి, ఇట్లా వేద్దాం. ఫస్ట్ పిక్చర్ వేస్తే మనకు అర్థమవుతుంది. ఏబిసి అనేటటువంటి త్రిభుజం అంట. ఈ బి భుజాన్నంట, ఈ బిని బి వైపు డి వరకు పొడిగించబడితే ఈ ఏసి భుజము ఈ బిసి భుజము సమానం అంటున్నారు. సమానం అయినప్పుడు ఏమవుతుంది? ఈ వీటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగానే ఉంటాయి. కానీ ఇక్కడ సమానంగా ఉన్నప్పుడు ఈ యాంగిల్ చూడండి, యాంగిల్ సిఏబి అంటే ఈ కోణం ప్లస్ యాంగిల్ సిబిడి
యాంగిల్ సిబిడి, యాంగిల్ సిబిడి, యాంగిల్ సిబిడి అంటే ఈ కోణం ఎల్లప్పుడూ ఎట్లా ఉంటాయని అడుగుతున్నారు. మరి ఈ కోణం అనేటటువంటి యాంగిల్ ఏ అనేది యాంగిల్ బికి సమానమే కదా, రెండు కోణాలు సమానమని చెప్పుకున్నాం. మరి యాంగిల్ బి అనేటటువంటిది అయితే ఇప్పుడు మనకి యాంగిల్ సిఏబి అంటే అర్థం ఏంటి? యాంగిల్ సిఏబి అంటే అర్థం యాంగిల్ సిబిడికి సమానమే కదా, సిబిఏకి సమానమే కదా. అంటే ఈ కోణమైనా ఒకటే. అంటే ఈ ఏ దగ్గర ఉన్నటువంటి కోణానికి బదులుగా బి దగ్గర ఉన్నటువంటి కోణాన్ని దీనికి కలుపుతాం. ఏమన్నారు? సిబిడి. ఈ సిబిడికి యాంగిల్ ఏబిసి సిఏబి కలపమన్నారు. యాంగిల్ సిఏబిని కలపమన్నారు. యాంగిల్ సిఏబిని కలిపినా యాంగిల్ బిని కలిపినా ఒకటే కాబట్టి ఈ రెండు కలిపితే మొత్తం ఎంత కోణం అవుతుంది? సరళ రేఖ మీద కోణంకి సమానం. సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీలు కదా, అది సరళ కోణం అవుతుంది. అది ఒక సరళ కోణానికి సమానమని అర్థం. నెక్స్ట్ వన్, ఒక విమానం గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో ఒక విమానాశ్రయం నుండి బయలుదేరి ఉత్తర దిక్కుగా ప్రయాణించింది. అదే సమయంలో మరొక విమానము గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో విమానాశ్రయం నుంచి పడమర వైపు ప్రయాణిస్తున్నట్టు. అంటే ఇది విమానాశ్రయం నుంచి ఒకవైపు వెళ్తే ఇది విమానాశ్రయం నుంచి ఇంకో వైపు వెళ్తుంది. అయితే ఈ రెండింటి మధ్య దూరం ఎంత అని అడిగారు. అప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా అవుతుందంటే, ఇక్కడ 1.5 గంటల తర్వాత అని అన్నారు కదా, 1.5 గంటల తర్వాత అని అడిగారు. అంటే ఇక్కడ దూరం ఇచ్చారు, కాలం ఇచ్చారు. దూరము కాలము ఇచ్చేటప్పుడు మనకి వేగము కాలము ఇచ్చారు. వేగము కాలం ఇచ్చేటప్పుడు మనకి దూరం అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది 1600ది వేగము ఇంటూ కాలం చేస్తాం 1.5. 1200ది వేగం ఇంటూ కాలం చేస్తున్నాం 1.5. 1.5 అంటే 1.5. మరి చూడండి, మనకి ఇక్కడ నుంచి కదా ఇటు ఒకటి బయలుదేరింది. సో దీనిని లెక్కించినప్పుడు ఎంత వస్తుంది మనకి? ఫస్ట్ దాన్ని లెక్కించినప్పుడు 2400 వచ్చింది. ఇంకొకటి లెక్కించినప్పుడు 1800 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే దీని స్క్వేరు కలిపేస్తాం. కలిపేస్తే మనకి వచ్చిన దానిని రూట్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఈ రెండింటిని కలిపితే మనకి 9000 వస్తుందండి. 9000. ఈ స్క్వేరు దీని యొక్క స్క్వేరు కలిపితే మనకి 9000 కాదు, 90 lakh అనేటటువంటిది వస్తుంది. ఈ 90 lakh అనేటటువంటిది మనకి 3000కి సమానం. సో √90 lakh అనేది మనకి 3000కి సమానం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.